మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని తెలుసుకుందాం మనం. చూపుని బట్టే చూడబడేది ఉంటుంది. ప్రపంచంలో చూడబడేవి అనంతంగా ఉన్నాయి. కానీ మన చూపుని బట్టే అవి మనకి ప్రత్యక్షం అవుతాయి, లేకపోతే అవి కనుమరుగవుతాయి. మనకు కనపడవు, అవి ఉన్నా కానీ మనకు కనపడవు. ఇది గొప్ప సూత్రము, ఆధ్యాత్మిక సూత్రము. గౌతమ బుద్ధుడు బయటికి వచ్చి ఒక చావు చూశాడు, ఒక ముసలితనం చూశాడు, ఒక రోగాన్ని చూశాడు. ఆయన చూపు వేరే, మన చూపు వేరే. మనం రోజు చూస్తున్నాం కానీ మనకి బుద్ధత్వం రాలేదే. ఇది మామూలు అనుకుంటాం మనం. ఆయన ఎలా చూశాడు, ఇదేమిటి ఇలా జరుగుతుంది? ఆయన చూపు వేరే. వెంటనే నిర్ణయించాడు, నేను వెళ్తున్నాను తపస్సు చేసుకోవడం కోసం, నేను దీనికి కారణం తెలుసుకుంటాను అని చెప్పేసి. ఇంకో సన్నివేశం తెలుసుకుందాం. అటువైపు భీష్ముడు ఉన్నాడు సేనా నాయకుడుగా కౌరవులకి, ఇటువేమో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు మిగతా వాళ్ళు. 10 రోజులు అయిపోయింది. భీష్ముడు అంతా సర్వనాశనం చేస్తున్నాడు పాండవుల సైన్యాన్ని. పాండవులేమో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకంటే భీష్ముడు అడ్డంగా ఉన్నాడు అక్కడ. 10 రోజులు అయిపోయింది. కృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు, రథ సారథి కదా. కోపం వచ్చింది కృష్ణుడికి. అర్జునుడి వైపు కోపంగా చూశాడు. ఏమిటి నువ్వు చేస్తున్నావు? మీ తాతగారిని ఎందుకు చంపడం లేదు? నేనే చంపేస్తాను పోయి చక్రం పట్టుకుని వెళ్ళాడు, ముందుకు దూకాడు. అర్జునుడు వచ్చి కాళ్ళ వెళ్ళా పట్టుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పకూడదు, ఆయన చెప్పిన దానికి ఆయన విరుద్ధంగా చేస్తున్నాడు. చేయక తప్పలేదు ఆయనకి. కాళ్ళ వెళ్ళా పడ్డాడు, నేను చేస్తానని చెప్పేసి. అంతవరకు ఏం జరిగింది? ఈయన నా తాత నా తాత నా తాత అని యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఏం యుద్ధం చేస్తాడు నా తాత అనుకుంటే? తాతను చంపలేడు కదా. నా తాత కాదు, అక్కడ ఉన్నది నా ప్రత్యర్థి, ఒక సేనా నాయకుడు, దుష్టుడైన కౌరవులను సపోర్ట్ చేస్తున్నవాడు అని అనుకుని యుద్ధం చేస్తే జయించేవాడు. కానీ ఈయన నా తాత అనుకుని యుద్ధం చేస్తున్నాడు. అంటే ఆ చూపును బట్టి చూడబడేది ఉంటుంది. అర్జునుడు ఒక మనవడిగా చూస్తున్నాడు, ఆయన తాత అయ్యాడు. అర్జునుడు ధర్మ యుద్ధం చేస్తున్నట్టు అక్కడ అధర్మ యుద్ధానికి ఎగెన్స్ట్గా ఉంటే ఆ తీరు వేరేగా ఉండేది. అందుకే 10 రోజులు అయిపోయింది. అది శ్రీకృష్ణుడికి నచ్చలేదు. కనుకనే ఆ అర్జునుడి దృష్టిని మరల్చాడు, చూపుని తిప్పాడు. అప్పుడు అర్జునుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు అర్జునుడు వేయడం మొదలుపెట్టాడు గట్టిగా. ఆయనకు తూట్లు పడ్డాయి. అప్పుడు అర్జునుడి బాణాలు ఆయన శరీరానికి చేరాయి. ఆ దృష్టి మార్చి ఆయన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన కింద పడిపోయాడు ఆ తూట్లతో. మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా కానీ గొప్ప గొప్ప సత్యాలను మనకి ఇస్తుంది. మనకి తండ్రి అరణ్యానికి వెళ్ళమని చెప్పాడు. శ్రీరాముడు వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన మనసులో ఏ ఇతర భావన లేదు. సరే స్వామి, సరే తండ్రి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎదురు తిరిగి ఉండవచ్చు, నేనే కదా పెద్దవాడిని, నా రాజ్యాన్ని నాకు కావాలని చెప్పేసి. ఎవరా కైక అని దాన్ని తుంపేసి ఉండవచ్చు. రాముడు తను రాజ్యం చేయొచ్చు, కానీ ఆయన చూపు రాజ్యం మీద లేదు, వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. భారతదేశానికి అంతా ఒక మార్గాన్ని చూపించే ఆ చూపు ఉంది. కనుక భారతదేశానికి అంతా రాబోయే కాలానికి అంతా ఒక మార్గం చూపించడం కోసమే ఆయన అరణ్యానికి వెళ్ళాడు. 14 సంవత్సరాలు సంతోషంగా వెళ్ళాడు. ఆయన చూపు వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఈ సూత్రము తెలుసుకుని, శ్రవణం విని, మననం చేసుకుని అభ్యాసంలో పెట్టుకుంటే మనకి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మన సాక్షాత్కారం అయిన తర్వాత మన లోక కళ్యాణం చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.